ఈ పాప బాగా తింటుంది గైస్ సహస్ర. ఇక స్టెప్స్ లాగా పెట్టుకుంది తింటనే 2 స్టూల్స్ని మంచం ఎక్కేకి. ఇప్పుడు ఆ సహస్ర తినిపిస్తే శ్రేష్ఠ తింటుంది. తినిపి సహస్ర. ఎందుకు చూడు గైస్ అగో గైస్ అట్లా 2 టేబుల్స్ని పాప స్టెప్స్ లాగా పెట్టుకుంది మంచానికి. ఇంకొకటి ఇది హౌస్ పెట్టుకుంది పైన. ఇట్లా హౌస్ లోపల ఏమున్నాయి చూడండి. ఆ మూల ఒక బొమ్మ, ఈ మూల ఒక బొమ్మ. ఇంకో అమ్మా ఈ 2 బొమ్మలు సూపర్. మళ్ళీ తినేకి మూంగ్ మధ్యలో అది సెటప్. బబుల్ గమ్ కూడా ఉందంట. ఇది ఆడుంది గైస్. ఉందిలే చూసినా. అదిగో చూసినా అట్లే. అది మింట్ ఫ్లేవర్ బబుల్ గమ్. వర్షం పడుతుంది. క్యాప్ పెట్టుకొని పో. నిజం. చపాతీ లేదు. సరసా నువ్వు కూర్చోవస్తా. ఆ బాబు ఫస్ట్ కూర్చుంది. అట్లేం లేదులే. చేస్తా నువ్వు దీనిలో కూర్చుంది చేస్తా హౌస్లో. మళ్ళీ ఇటు కూర్చో. ఆ బాబు ప్లేస్ కూర్చోకుండా నీకే అమ్మా. ఇప్పుడు పనుకొని లేచినాక ఎవరు మొత్తం తింటే వాళ్ళకి మాత్రమే సర్ప్రైజ్ ఉంటుంది. కోన్ అడిగినారు ఎవరో. మళ్ళీ అది తింటేనే ఈ బాబు కూడా రింగ్ చూపి. నీ చైన్ చూపి. గోల్డ్ చైన్ గైస్. ఇద్దరికి నిన్న ఇద్దరికి గ్రీన్ నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంది. ఇద్దరికి నిన్న గోల్డ్ చైన్స్ కొనిచ్చిన రింగ్స్ గైస్. గోల్డ్ చైన్స్. మళ్ళీ ఈరోజు గోల్డ్ రింగ్స్ కొనిస్తా గైస్. ఇవి చైన్స్ గోల్డ్ చైన్స్. గోల్డ్ చైన్స్ ఒకటి చాలా కాస్ట్ గైస్. జాగ్రత్త పెట్టుకోవాలా మీరు కాస్త. ఒకటి 20 రూపీస్. బా అక్క బాగా తింటుంది. సహస్ర ఈ బాబుకి రింగు కొనిను. సహస్ర ఈ బాబుకి రింగు కొనిను నీకు ఒక్కటే. ఎందుకంటే ఈ బాబు తినలేదు. ఊరికే ఆడుకుంటుంది. బా అది కొత్త టైప్ ఆఫ్ థ్యాంక్స్. అది కానీ నేను పెడతాను నీకు. నేను తినిపిస్తాను. చపాతీ అన్నం తినడానికి ఇస్తాను. తీసుకో. ఈ బాబు తినలేదు. ఎట్లా కొంచెం ఉంది నీకు శ్రేష్ఠ. నీదే ఫస్ట్ అయిపోతుంది. ఇప్పుడు అక్క చాలా ఉండేది తీసుకుంది. పట్టు కొంచెం ఉంది. తొందరగా అయిపోతుంది ఒకట. సహస్ర నువ్వే వెరీ గుడ్ సహస్ర. డాగ్ ఇష్టం లేదా? డాగా టాకా డార్కా ఇంకో లైట్ వేసినా కదమ్మా. లైట్ వేసినా కదా. అక్క తినిపిస్తాను. ప్రేమగా తినిపిస్తా అంటే అంతే. అసలు ఈ బాబుకి వాల్యూ తెలియదు. ఈ బాబుకి ఇంతే. ఇప్పుడు లేసే లోపల టెంట్ హౌస్ లో ఉండదు. బయట ఉంటుంది. ఆ బాబు మిది పైన ఉంటుంది. వర్షం పడుతుంది కాబట్టి పైన ఇసిరేసి వస్తాను నేను ఇప్పుడు. ఆ బాబుని చలి గిలి పులి అనుకుంటా ఆడే ఉంటుంది. జాకెట్ కూడా వేసుకోకుండా బాబు. చైన్ పీక్కొని పోవాలి. అదే కానీ ఇంకా పెద్ద మాటలు ఏందో అడిగితే సార్ నువ్వు. ఏందో అడిగితే పెద్ద మాటలు కొనిస్తానులే అంటే. నీకు కూడా పెయింటింగ్స్ నీకు కావాలా? కాదు నీకు కావాలా? నీకు కావాలంటే తిను. తింటే కొనిస్తా నీకు కూడా. ఇండెక్స్ మిడిల్ రింగ్ లిటిల్ ఫింగర్. అంతే బాబు. అంతే అట్లుంటుంది కథ. నువ్వు ఏడ్చేది తినా. చూడు గైస్. నాన్న రెస్పెక్ట్ లేకుండా కూడా కొడతాది గైస్ ఈ బాబా.
ఈ బాబా కొట్టదు గైస్, మంచి బాబా, ఎప్పుడు పండ బాబుతో. ఈ బాబు కొట్టేది, గిచ్చేది, బరికేది, కొరికేది అట్లా చేస్తుంది గైస్. గైస్ మీకు తెలిసిన గోస్ట్ ఉంటే పంపించండి గైస్, అడ్రస్ పెడతాను నేను, మా ఇంటి అడ్రస్ పెడతాను. గోస్ట్ ఉంటే పంపించండి గైస్, ఈ బాబుకి పట్టిస్తాము. సహస్ర ఒక్కతే ఉంటుంది. అప్పుడు డీమార్ట్ పోతాము, ఇంకా ఆడిపోతాం, జలకన్య ఎగ్జిబిషన్కి పోతాం. ఎగ్జిబిషన్ వస్తుందన్నా కదా. అవును, గాడ్జిల్లా ఎగ్జిబిషన్ వస్తుంది. గాడ్జిల్లా అంటే అదే డైనోసార్ లాగా, బేర్ లాగా. అంటే ఇది గైస్ ఇక్కడ ఉంటుంది. అది చాలా బలము. కొంతమంది కూడా ఒక 30 members 1000 members కూడా ఒక చేతిలోనే ఇట్లా పట్టేస్తారు. బా నువ్వెప్పుడు చూసినావు? డైనోసార్ మూవీ చూసి. నాకొద్దు. నాకద్దా, నీకు బలం కావాలని ఉంది కదా, అందుకనే అన్నం తినాల. నేను 4 or 5 తిన్నా చపాతీలు, అందుకే వద్దు. తిని తొందరగా పనుకుందాం. వర్షం పడుతుంది, చలి, చాలా చలి. వర్షంలో ఒక దయ్యం ఉంటుంది, ఆ దయ్యం ఉందో లేదో విండోలో చూస్తాను. ఎందుకు ఈ భావన పట్టించాక? తిను 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 మయా. సీరియస్ అవుతా కోపం వస్తుంది నాకు. తిను, టేస్టీగా ఉంది పుట్ట. సరే అసలు ఇప్పుడు మనము ముగ్గురం పనుకుంటాం కదా, నువ్వు నేను ఈ పాప. ఈ పాపని ఇప్పుడు వదిలేసి లాకేసి వెళ్ళిపోదాం. మనం పెద్ద మాటకి లాకేసి వెళ్ళిపోదాం. ఈ పాప ఒక్కతే నిద్రపోయి ఉంటుంది. మనం వచ్చే లోపల ఉండదు మళ్ళీ. ఈ పాప గోస్ట్ ఎత్తుకొని పోయి ఉంటుంది. అన్నం తింటే గోస్ట్ ఎత్తకపోదు. అన్నం నువ్వురా తిందిరా, ఏం వెనుక వచ్చింది వాడిని అప్పుడే. తినా. ఉత్త చికెన్ తింటావా? ఉత్త చికెన్. చేతి మళ్ళీ ఊరికే దానికి కూడా ఏడుస్తావు. సరస్సు నువ్వు గోడ కూర్చోదు అసలు, డోర్ కానుకొని కూర్చో. నువ్వేనా కలిపించింది ఇంత? ఏ ఆకలి అంటే చికెన్ పులుసుతో బాగుంటుంది కదా అనేసి కల్పిస్తే. ఈ తిక్కబాబు అదేం తెల్లదానికి తినదాన్ని ఊరినే పక్కన పెట్టిన నా ప్లేట్ పడిపోతుందన్నా, అవతల పడిపోతుంది. తినింది నువ్వు తిని చేస్తా. అది అట్లే పెట్టి మళ్ళా సాయంకాలం గుడికి. బాగుందా చికెన్? ఇప్పుడు ఈ బాబు తింటా చూడు ఫాస్ట్గా, నీకన్నా ఫాస్ట్ అయిపోతుంది బాబుది నాకు తెలిసి. ఎందుకంటే ఆ రోజు ఇట్లే కొద్దిసేపు తినలేదు, ఒక్కసారి స్టార్ట్ చేసినాక అట్లే ఇంకా మొత్తం ఒక దెబ్బకి అయిపోయా. భలే తింటా అమ్మయ్యా. ఈ బాబు కూడా తింటా చూడు. కొద్దిగా నోరు తెరిచింది అప్పుడే, కొద్దిగా నోరు తెరిచింది ఎదుగా అప్పుడు కొంచెం పెట్టుకుని నోట్లోకి. అప్పుడు 4 pieces పోయినాయి, అప్పుడే 4 రైసులు పోయినాయి. బా అదే తెరిచా అదిగా కొంచెం తినింది. ఇంకా చూసుకోమ్మా, ఈ బాబు ఫామ్లోకి వచ్చింది. ఈ బాబు ఫామ్లోకి వచ్చింది, ఇంకా అయిపోయా కథ. అదే ఎయ్ బాబా ఇట్లా తింటుంది ఈ బాబా. ఇంకా పెద్ద ముద్దలే ఇంక ఇప్పటి నుంచి లెక్క కథ. అదే ఏమనుకోండి బాబు అంటే చిన్ని తండ్రి నిన్ను ఇదిగో ఈ బాబు చూడు సహస్ర శ్రేష్ట ఎదుగో చేసా. అదే ఏందనుకున్నా సహస్ర మీ బాబుతో ఫస్ట్ అయిపోతుంది.
ఎందుకంటే ఈ బాబు ఒక్కసారి స్టార్ట్ చేస్తే అయిపోయా పట్ట 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 లేచిపోతుంది అంతే అన్నం అంతా. పక్కన పడే ఏం కాదు. ఈ లైట్ ఏమో ఇంత ఫుటీగా ఉంది. అయ్యా ఇక ముగ్గిన పడిందేమోలే. అందుకే ఈ బాబు అంటే ఇష్టం నాకు. భలే తింటుంది ఈ బాబా. అదే వద్దులే ఏ సరస్రా ఈ పాప తింటాంది కూర్చోరికే. నువ్వు నీ పని నువ్వు చూసుకో. ఏమా వాటర్ అండి పిచ్చిరాబు. వాటర్ అండి బాబుకి. బాబు చూడు ఎంత ఫాస్ట్, ఎంత పెద్ద ముద్దలు, ఏం కథ. ఈ బాబుని కూర్చోబెడదాం. కూర్చోబెట్టు. వెరీ గుడ్ తినింది లా బాబు తినింది నువ్వు పెట్టు. వావ్ ఏం బాబా ఇంత పెద్ద స్పూన్లా. బాబుకి అన్నం ఆగలే ప్లేట్లోకి పడింది. తాగు సస్తా నువ్వు కూర్చొని తినే. ఈ బాబు చూడు 4 స్పూన్స్. సస్రా ఇక్కడ చూడు అప్పటి నుంచి నువ్వు 1 స్పూన్ పెట్టుకున్నావు. ఈ పాప పెద్దవి 4 స్పూన్స్. ఈ పాప అయిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ చేసిందంటే ఆగదు ఈ పాప. ఇప్పుడు చూడ ఇప్పుడు చూడు ఇదంతా పెట్టుకుంటా చూడ. ఒకసారి స్టార్ట్ పెట్టే అడగాలనా ఏమి పెట్టా. స్ట్రెయిన్ నా ఫస్ట్ అయిపోయేది ఎప్పుడు అంతే. ఆ బాబా లేట్గా స్టార్ట్ చేస్తుంది, ఫస్ట్ అయిపోతుంది. అదే తాగు. వెరీ గుడ్. నువ్వు గ్యాప్ ఇచ్చినావంట అక్క ఫస్ట్ తినేస్తావంట. అమ్మా అంత సీన్ లేదమ్మా. గ్యాప్ ఇచ్చినా కూడా ఈ బాబు చూడు ఇప్పుడు గ్లాసు పక్కన పెడతానే టక్క తినేస్తుంది. మింగే పెట్టుకో. పడే అది. ఈ పాపకి అంతే చిన్నప్పటి నుంచి అంతే. ఈ పాప ఫస్ట్ స్పూన్ ఒకటే లేట్. ఒక్కసారి పెట్టుకుందే ఇంక ఫస్ట్ స్పూన్ బా ఎంత ఫాస్ట్ తినేస్తుందో. అది కూడా సస్తా. ఈ పాప ఏంది మయ్య ఏం చేస్తా అక్క ఏంది అట్లా తిన్నా. గొర్రెలాగా తినింది. గొర్రెలు అన్నావా గొర్రె అన్నావా గొయ్య అన్నావా ఏమని చేసా గొయ్య అనిందా. తినాలి ఇంకా నిద్ర వస్తాను పనుకుందాం. వెరీ గుడ్ పెరిగి వేయకూడదు. ఇప్పుడు చలికాలం, వర్షం పడుతుంది, దగ్గుంది, చలి ఉంది, జలుబు ఉంది, టానిక్లు వేసుకోవు. ఇన్ని పెట్టుకొని నీకు పెరిగిస్తారా ఎవరన్నా? దాన్నే అతి చేయడం అంటారు. ఈ పాప అతి చేసినా కూడా కొద్దిసేపేనమ్మా. ఏ అమ్మ పోయిన లేదా బాయ్ అని చెప్పి బాయ్. వెరీ గుడ్ చేసా. పెట్టుకో అమ్మయ్యా. ఏ సహస్ర అక్క చూడు ఎంత ఫాస్ట్ తింటుందా చూపిస్తా. ఈ బాబుకి చూపి. చూడు నువ్వు లాస్ అవుతావు, అక్క విన్ అవుతుంది. తొందర తిను పెట్టుకో. కలిపేసి సరిపోయింది అబ్బు నుంచే. పెట్టుకుంటా చూడు ఇప్పుడు నీలాగా పెద్ద స్పూను.
సో ఈ బాబుకి నేను తినిపిమనిందంటే ఏందని ప్లాన్, నేనైతే పెద్ద ముద్దలు పెడతాను అని ఈ బాబుకి, అప్పుడు తొందరగా అయిపోగొట్టచ్చు అని ఈ బాబు ప్లాన్. అది బాబ్బా అన్నం అంతా కింద. ఏం చేస్తున్నావు? నువ్వు స్టార్ట్ చేస్తా లేచేది ఇంకా సస్తా. రావండి రావండి సహస్ర రా, శేష ముద్ద పెట్టుకొని పోదురా. ఫన్నీగా గేమ్ ఇది. ఇటుకి ముద్ద పెట్టుకొని పోయి నువ్వు మాయం చేసుకొని రావాలా ఆ రోజులాగా. ఓకేనా? కళ్ళు మూసుకున్నా, నేను దాక్కొని మా ఇంట్లో ఇంకా కళ్ళు మూసుకున్నా. నాకు తినిపిస్తావా? సరే రా శ్రేష్ట. పెట్టుకున్నావా? సరే. ఇంట్లో పెట్టాలా? ఇంకా ఆడే ఉన్నావు, కళ్ళు మూసుకున్నా కదా కనబాలే నాకు. రా ఇట్లా కాదు, నువ్వు అట్టా తాగు తాగు నేను తాగుతా. తాగు. నేను విన్న వల్ల మా కళ్ళు మూసుకున్నామా, త్వరగా నువ్వు మాయం చేసుకొని రామా. నాకు తినిపి. నేను దాక్కొని మా ఇంట్లో నాకు తెలిసి శ్రేష్ట మాయం చేసింటారు అప్పుడే. కళ్ళు మూసుకున్నా. ఇదొక సీక్రెట్. తగులుతా శాస్త్ర. బెడ్షీట్ ఆడ తక్కువ, అది మంచం కిందకుంది, తగులుతుంది. శ్రేష్ట మాయం చేసింటారు నాకు తెలిసి. ఏమ్మా ఇరుక్కుంది అది. ఒక్క నిమిషం వచ్చిందా బాబా? కళ్ళు మూసుకొని అమ్మయ్యా తాగు. ఇది కదా నీది? అది కాదు, ఇది ఇది ఆ పాపది, ఇది నీది. రా ఈ పక్క పెట్టు. ఇది నాది. ఇది ఆ పాపది. వాటర్ అన్ని పోసింది దీంట్లోకి. తింటావా? వాటర్ వంసింది నోట్లో నుంచి. ఇది నీది. అమ్మయ్యా ఏమి చిన్న గాజుల ఇట్లుంది. పట్టు చిన్న గాజులా, పట్టు పెద్ద గాజులా. కళ్ళు మూసుకున్నా మాయం చేసినారా ఇద్దరు? కళ్ళు మూసుకున్నా, నాకు అసలు ఏమి కనపడడం లేదు. ఎక్కడున్నారో కూడా తెలియదు మీరు. నాకు తెలిసి శ్రేష్ట మాయం చేసింటాదని అనుకుంటున్నాను. ఏంది బాబు ఇంత ఫాస్ట్? కుటీగా. ఓ కుటీ రా, కుటీ స్కూటీ రా. చూసి రా స్కూటీ రా. రా కళ్ళు మూసుకున్నా. దా సార్. అక్క మీద అంటే ఎక్కువ, అక్క మీద. అక్క మీద ఎక్కాలంటే శ్రేష్ట. పిడిసేస్ అంట. నువ్వు ప్రిన్సెస్ అంట అంటే పిడిసేస్ అంటాను. నువ్వు పెట్టుకో అట్లే. అట్లా పో. వచ్చేయండి, ఇంటికి వచ్చేయండి. ఇంకా మాయం చేసుకొని వచ్చేయండి తొందరగా, చాలా టైం అయింది. రానిగా లేచేసా. మాయం చేసినావా? ఎందుకు?
ఇంకో 2 స్పూన్స్ అయిపోయింది ఇది. ఎంత అయిపోయింది నీది? అంతే 2 స్పూన్స్. ఇద్దరు 2 స్పూన్స్ పెట్టుకుంటే అయిపోయింది. దానికి ఏముంది. పడు సహస్ర పడు పడు పట్టు పట్టు పట్టు. కళ్ళు మూసుకున్నా శ్రేష్ట, కళ్ళు మూసుకున్నా రాజు అది. ఏయ్ రా, అక్క పెట్టుకుందే. నాకు తెలిసి శ్రేష్ట వచ్చింటుంది, ఎందుకంటే నేను కళ్ళు మూసుకున్నా కాబట్టి. ఆ పాపకు ఆ గేమే ఇష్టం, ఇట్లా కళ్ళు మూసుకొని ఆ మాయం చేసేది. కళ్ళు మూసుకున్నా. లాస్ట్ స్పూను, లాస్ట్ స్పూన్వా, లాస్ట్ స్పూను. ఇది తింటేనే విన్నరు. ఇది తినిన వాళ్ళకే నేను పెద్ద మాటలు అది కొనిస్తాను. చుపా చిప్స్. ఇంకేంటివి నువ్వు అడిగింది? కలర్ పెయింటింగ్స్. మళ్ళీ రా లాస్ట్ ముద్ద. సస్తా తీయద్దా దాంట్లో ఎలకలు గిలకలు. చిన్న ముద్ద చిన్న ముద్ద రా. ఇగో రా. పనుకొని వేసినాక పోదాము. పనుకోవాల 1 అవర్, లేకపోతే మళ్ళీ 5కే ఏడుస్తారు ఇద్దరు. నిద్ర అని. శేషారా, శేషాకి కొద్దిగా పెడుతున్నా నీకు లాస్ట్ ముద్ద. సహస్రా, లాస్ట్ ముద్ద పెట్టుకుంటేనే నీకు అడిగింది కొనిచ్చేది. ఇప్పుడు పోవాలంటే కుదరదు. వర్షం వస్తుంది బయట. మేము కూడా ఇట్లా క్యాప్ పెట్టుకొని తడిసిపోతారు. నీ క్యాప్లు 2 లేవు, ఒకటి అమ్మ పెట్టుకుపోయింది లేదా, ఒకటే ఉండేది ఇప్పుడు. అందుకే వర్షం తగ్గినాక పోవాలా. అక్కది అయిపోయింది. లాస్ట్ స్పూన్ అని చెప్పిన. అయితే నీకు కొని. ఇంకా లాస్ట్ స్పూన్ ఒక్కటి పెట్టుకుంటే నీకు అన్ని కొనిస్తా. లాస్ట్ స్పూన్ ఒక్కటి పెట్టుకుంటే అన్ని కొనిస్తా. నాకు తెలిసి బాబు ఇప్పుడు కళ్ళు మూసుకున్నా కాబట్టి వచ్చేసి నోట్లో పెట్టేసుకుని. ఇంకో శేష, కళ్ళు మూసుకున్నా. సరే నీకు వద్దా పెయింటింగ్స్? అవి పెయింటింగ్స్ వద్దా? పెయింటింగ్స్ కావాలా వద్దా? ప్రిన్సెస్ నా బాబుకి అర్థం కాదులే. క్వీన్ అంటే కింగ్ అంటున్నామేమో అనుకుంటాను బాబా. లాస్ట్ స్పూన్ పడుతుంది సార్. లాస్ట్ స్పూన్ ఇంకా పట్ట. ఏంటి నీ తలకాయ కనిపిస్తుంది అది. రా రా రా. ఏం వర్షం రాలే కదా. సర్లే, ఏం వర్షం రాలేదంటే ఇప్పుడు పోయి ఆ బాబుని పైన ఇసిరేసి వస్తా. అప్పుడు అర్థమవుతుంది వర్షం వస్తుందో లేదా. అమ్మయ్యా స్వామి, ఇంత వర్షం వస్తాను ఫుల్. బా, అందరూ బోట్లు వేసుకొని పోతున్నారు కింద. ఎత్తుకోనమ్మా. నువ్వు లాస్ట్ స్పూన్ పెట్టుకుంటే ఎత్తుకుంటామా? ఎత్తుకోను. లాస్ట్ స్పూన్ పెట్టుకుంటావా లేదా? లాస్ట్ స్పూన్ పెట్టుకో అంటే ఎత్తుకోను పో. నువ్వు వాటర్ తాగుతావా? లాస్ట్ స్పూన్ పెట్టుకో నువ్వు కూడా. ఇంకోటి అక్కనే ఎప్పుడైనా చెప్పిన మాట వినేదంటే ఎప్పుడైనా పెద్ద పిల్లలే. నీ తలకాయ ఇష్టం. వాటర్ ఇస్తాను తాగదురా అండి. పనుకుందాం. వాటర్ తాగదురా.